Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఈతకోట భీమశంకరరావు తాతాజీ భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ గారి ఆధ్వర్యంలో సుపరిపాలన దివస్ దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి గారి జయంతి సందర్భంగా నివాళి కార్యక్రమానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని పోలింగ్ బూత్ కేంద్రంగా గ్రామ పట్టణ మండల ప్రధాన కూడళ్లలో గల బీజేపీ జెండా స్తూపాల వద్ద జెండా ఆవిష్కరణ చేసి వాజపేయి గారికి ఘన నివాళులు అర్పించారు. కోరుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మరి తాడేపట్నం కమిటీ ఆధ్వర్యంలో సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమిటీ వారు ఈరోజు పట్టణంలో 10 చోట్ల ఈ జెండా వందనం చేసి అక్కడ వాజ్పేయి గారి జన్మదినోత్సవం వేడుక జరపడం జరిగింది. ముఖ్యంగా వాజ్పేయి గారు 3 పర్యాలు భారత ప్రధానిగా చేసి మరి ఆయన ఎంతో ప్రతిభాశాలి ఉండి నిడాంబర జీవితం చేస్తూ ఒక ఉపాధ్యాయుడి కొడుకుగా 50 సంవత్సరాల పార్లమెంటుగా మరి ఎంతో పేరు ప్రఖ్యాలు తెచ్చుకున్న మహనీయుడు. ఈరోజు ఎందుకంటే ఆయన అప్పుడు వేసిన మొక్కలే ఈరోజు మహావృక్షాలయ్యి భారతదేశం అభివృద్ధిలో భాగాలుగా ఏర్పడ్డాయి. ఎందుకంటే ఆయన టైంలోనే చతుర్ముఖ రోడ్లని ఏర్పాటు చేయడం, దాని ద్వారా భారతదేశం అంతా కూడా ట్రాన్స్పోర్ట్ విభాగం కనెక్టివిటీ అయ్యి దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలు బ్రహ్మాండంగా పెరగడం, దాని ద్వారా భూమి వాల్యూలు కానీ వ్యాపారాలు కానీ పారిశ్రామికతలు కానీ వివిధ రంగాల వర్గాల ప్రజలకి ప్రయోజనం జరిగే ఎన్నో కార్యక్రమం వాజ్పేయి గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. అదే కాకుండా విలువలకు గౌరవించే వ్యక్తి అయి ఉండి మరి పార్లమెంట్లో ఆయన ఒక్క సీటు ఓటు తేడాతో ఉంటే ఒక్క ఓటు ఆయన కావాలనుకుంటే ఆయనకి పెద్ద సబ్జెక్ట్ కాదు, అయినా సరే ఆయన విలువలకు విలువించి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాం జరిగింది 1998లో. మరి 99లో ఆయన మళ్ళీ అధికారంలో రావడం, 2004 దాకా ఆయన ప్రధానమంత్రిగా పనిచేయడం, మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి అణుబాంబుని భారతదేశంలో ప్రయోగించాక మూల వ్యక్తి వాజ్పేయి గారు. అలాగే అదే రకంగా మరి భారతదేశ గౌరవ ప్రతిష్టలు కూడా ప్రపంచవ్యాప్తంగా పెంపుదలకి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఆయన అడుగుజాడలు ఈరోజు మోడీ గారు మరి ఎన్నో ఆయన వేసిన పునాదులు, ఆయన వేసిన మొక్కల్ని ఎదురు తీసుకెళ్ళే అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా ఇవాళ భారతదేశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు ప్రపంచంలో వచ్చే విధంగా ఆర్థికంగా ఇవాళ ఎంతో ఎదుగుదల తీసుకొస్తాకి ఆయన ఆలోచనల్ని పరంగా తీసుకుని మోడీ గారు ఎవరికి వెళ్తున్నారు. మరి భారత ప్రభుత్వంలో చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వాజ్పేయి గారు ఒక ఆలోచన ఉందని మనం గుర్తించాలి. జరిగిన 9 సంవత్సరాల 8 మాసాల్లో ఎన్నో కార్యక్రమాలు మోడీ గారు మరి ఎన్నో ప్రణాళికలు, ఎన్నో సంస్కరణలు, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు సంబంధించి ఇలా కరోనా టైంలో ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఎన్నో ప్రజలను ఆదుకునే విధంగా వెళ్తున్నాడు. అన్నిటికీ కూడా మోడీ గారి ఆలోచనలో వాజ్పేయి గారు పూర్తిగా లీనమై ఆయన మాటల్లో ఎదురుగలుగుతున్నారని గుర్తించాలి. మనం ఏదైనా వాజ్పేయి గారిని ఈరోజు స్మరించుకోవడం మనందరం అదృష్టం. ఎందుకంటే పార్టీ ఇంకొక ఆదేశం కూడా ఏంటంటే వాజ్పేయి గారి మీద ఒక సుదీర్ఘంగా ఒక 15 నిమిషాలు ఆయన జీవిత చరిత్ర గురించి ఒక 10 ఉపన్యాసం కూడా ఈరోజు 6 మీటింగ్లో చేసుకోవాలని ఆదేశించారు. కాబట్టి దానికి మరి బాలాజీ గారు కూడా, ఎందుకంటే బాలాజీ గారు మనకి ఎంతో సీనియర్ భారతీయ జనతా పార్టీకి వివిధ పదవులు చేసి రాష్ట్ర నాయకులుగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి అన్ని విషయాలు బాగా క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి ఆయన ద్వారా ఈ రోజు వాజ్పేయి గారు వారి ఎత్తున ఇక్కడ పాల్గొన్నారు. వాళ్ళకు కూడా పట్టణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే ఎంతో పేదరికం నుంచి ఒక ఉపాధ్యాయుని కొడుకుగా మరి జీవితాన్ని ప్రారంభించి ఎంతో కష్టాలు పడి మరి ప్రధానమంత్రి స్థాయికి మన వాజ్పేయి గారు ఎదిగారు. ఆయన అందుకనే అంత్యోదయ స్కీమ్ పేదల కష్టాలు తెలుసు కాబట్టి అంత్యోదయ అని మరి పథకం తీసుకొచ్చి పేదలను ఆదుకున్నారు. అలాగే ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో సమానంగా పోటీలో ఉండాలనే ఉద్దేశంతో స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం చేసి భారతదేశంలో మరి కాంగ్రెస్ 50 సంవత్సరాలు చేయలేనిది ఇది 4 సంవత్సరాల్లో చేసి ఈ రోజున ఇంత పెద్ద రోడ్లు ఇలాగా 4 లైన్స్ 6 లైన్స్ ఉన్నాయంటే
ఆ రోజున వాజ్పేయి గారు వేసిన పునాది, ఆయన వేసినవి. మరి ఆ తర్వాత దాని కొనసాగింపుగా మరి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తున్నారు. అలాగే ఎన్నో కార్యక్రమం ఈ భారతదేశ రక్షణ గురించి ఆ రోజున కార్గిల్ యుద్ధంలో మరి విజయం సాధించడం ఏంటి, అలాగే ఎన్నో కార్యక్రమాలు మరి వాజ్పేయి గారు చేశారు. కాబట్టి వాజ్పేయి గారి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో ఏమాత్రం మరి అతిశయోక్తి లేదు. కాబట్టి మనం అందరూ కూడా వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని, ఆయన పరిపాలన ఆదర్శంగా తీసుకొని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి మనం పనిచేయాలని, పార్టీని ముందంజలోకి తీసుకెళ్లాలని, ఈ రాబోయే ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీని అధికారం వచ్చే దిశగా కూడా పర్యావరణ కాలుష్యం నియంత్రణ ఈ బైక్స్ ఎంతగానో ఉపకరిస్తాయని జనసేన పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిగూడెం పట్టణంలో ఎస్కేఎస్ మోటార్ షోరూమ్ లో ఏడిఎంఎస్ ఈ బైక్ విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ 10 రూపాయల వ్యయంతో 100 కిలోమీటర్లు ప్రయాణించే వాహనాలు అందుబాటులోకి రావడం ఒక వరం అన్నారు. మా తమ్ముడు వత్తనపల్లి కాశీ గారు ఏడిఎంఎస్ బైక్స్ ఏజెన్సీని తీసుకుని ఈరోజు ప్రారంభించినందుకు ముందుగా వారికి నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ విష్ ఆల్ సక్సెస్ తమ్ముడు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసిన ఈ 3 రాష్ట్రాల ఇన్ఛార్జ్ గౌస్ గారికి, జిల్లా మొత్తం చేస్తున్నటువంటి కాశీం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మిత్రులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. ఈ పర్యావరణ కాలుష్యం అనేది లేకుండా చేయడానికి ఈ బైక్స్ బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మధ్యతరగతి కుటుంబాల్లో దోబరా ఖర్చు, పెట్రోల్ గురించి ఇవాళ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ సామాన్య ఉద్యోగం కూడా బండి లేకుండా వెళ్ళలేని పరిస్థితి. 10 రూపాయలతో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసే బైక్స్ని ఈరోజు తేవడం ఈ జనం కూడా నేను వీళ్ళందరికీ అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబానికి ఇది ఒక వరం. ఎందుకంటే తెల్లవారులు ఇస్తే 110 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోవాలి, అది కూడా 50 కిలోమీటర్ల మించి వెళ్ళని పరిస్థితి. ఇవాళ 10 రూపాయలు కొట్టిస్తే 100 రూపాయలు వెళ్ళే పరిస్థితి. డౌన్ పేమెంట్ కూడా 15,000కే మోటార్ సైకిల్ ఇవ్వడం, అంతేకాకుండా రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేని వెహికల్స్ రిలీజ్ చేయడం, ప్రజలందరికీ అందుబాటులో ఉన్న డిజైన్లు. అదే కాకుండా ఫ్యాషన్, ఇవాళ ప్రతి స్టూడెంట్ కూడా ఈ మోటార్ బైక్ని కావాలనుకున్నప్పుడు బైక్స్ని, బుల్లెట్స్ని కూడా తయారు చేయడం చాలా గొప్ప వరంగా భావిస్తాను. ఎందుకంటే ఇదంతా యూత్కి బాగా ఉపయోగపడతాయి. రేపొద్దున ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా అందుబాటులో ఉంటాయి, తక్కువ రేట్లో ఉంటాయి. కాబట్టి బ్యాటరీ కూడా 3 years వారంటీ ఇవ్వడం, మరి ఇక్కడ సర్వీస్ కూడా పెట్టడం, ఎక్కడా కూడా సర్వీస్ లేదు వీటికి. తాడేపూడిలో మరి సర్వీస్ ఇస్తానని చెప్పడం ఆ కంపెనీ వారికి నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో కొన్న ప్రతి వ్యక్తి కూడా మరి ఇబ్బంది పడకుండా, ఎక్కడైనా మెకానిజం వచ్చినప్పుడు ఇదే ప్రాంతంలో చేసుకుని వారికి ఇబ్బందులు లేకుండా, డబ్బు ఎక్కువ ఖర్చు అవ్వకుండా మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వారిని కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ, ఈ వ్యాపారం దినదిన అభివృద్ధిగా చెందాలని మరి ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇది అంతేకాకుండా పేద ప్రజలకి ఉపయోగపడేలాగా ఉన్న ఈ బైక్ని అందరూ ఆదరించాలని కూడా నేను అందరినీ కోరుకుంటూ, ఈ సమావేశాన్ని విచ్చేసిన జన సైనికులు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళు అందరికీ కూడా ఉన్న ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, కంపెనీకి కూడా అలాగే కాశీ గారికి అందరికి కూడా, కాశీం గారికి అందరికి కూడా విష్ ఆల్ సక్సెస్ అండి. మీ కంపెనీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. అదేవిధంగా ప్రజలకు కూడా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు జేఎండి గౌస్. ఏడిఎంఎస్ ఈ బైక్స్ ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ మా కంపెనీలో మొత్తం 18 రకాల మోడల్స్ ఉన్నాయి. వాటిల్లో 12 అన్రిజిస్టర్డ్ మోడల్స్, అంటే ఎట్టయితే వీటికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, లైసెన్స్ కూడా అవసరం లేదు, సైకిల్ ఎట్ట కొంటాం అట్ట కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. మిగతా 6 మోడళ్ళు పెట్రోల్ బండ్లు ఎట్టయితే కొంటామో ఇన్సూరెన్స్, లైసెన్స్ అన్నీ ఉంటాయి. అయితే మా దగ్గర అన్బ్రేకబుల్ బాడీ, వాటర్ ప్రూఫ్ మోటార్, హై కెపాసిటీ ఇంజన్, అంటే ఎంతమందినా లాగల కెపాసిటీ ఇంజన్. దీంతోపాటు మనం యాంటీ థెఫ్ట్ అలారం ఇచ్చాం, ఎవరన్నా పట్టుకున్న సౌండ్ చేసేది కాబట్టి దొంగతనం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ ఇచ్చాం. ఎటువంటి ఫైర్ కాకుండా ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ ఇచ్చాం. 10 సంవత్సరాల లైఫ్, 1 year గ్యారంటీ, 2 years వారంటీ. గ్యారంటీ వారంటీ మొత్తం 3 సంవత్సరాల గ్యారంటీ వారంటీ. ఎటువంటి రూపాయి పెట్టనవసరం లేదు బ్యాటరీలో. కేవలం 2 యూనిట్ల కరెంటు ఖర్చుతో 80 నుంచి 120 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అన్ని రకాల బండ్లు మేము పెట్టాం. అయితే మన దగ్గర స్కూటర్సే కాకుండా బైక్స్ కూడా ఉన్నాయి. ఈ నెలాఖరు 30-31కి బుల్లెట్ కూడా లాంచ్ అవుతుంది, ఎలక్ట్రికల్ బుల్లెట్. ప్రజలు మెచ్చిన అన్ని రకాల మోడల్, స్ప్లెండర్ కానీ, ఏదైతే బయట మార్కెట్లో R15 కానీ,
ఈ అన్ని రకాల మోడల్ యాజ్ ఇట్ ఈస్ 80 నుంచి 90% మనం సేమ్ యాజ్ ఇట్ ప్రతి ఒక్క వాహనానికి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో మనం మార్కెట్లో తేవడం జరిగింది. అయితే 896 షోరూమ్లుగా ఉన్న నిన్నటి వరకు ఈరోజు తాడేపల్లిగూడెంలో ఓపెన్ అనేది 897వ షోరూమ్గా రావడం జరిగింది. మనవి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ మొత్తం 10 ప్లాంట్స్ ఉన్నాయి. ధూలే మహారాష్ట్ర, ధార్వాడ్, మళ్ళా బైక్స్ ఈరోజు మరి ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ అధ్యక్షులు మరి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మేము ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే మరి పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలని ఏడిఎంఎస్ బైకులు కంపెనీ వారందరూ ఆలోచించి ఏదైతే బ్యాటరీ బల్ ఎలక్ట్రికల్ బైక్స్ ఇవాళ మరి రాష్ట్ర వ్యాప్తంగా 850 షోరూమ్లు మరి పెట్టడం అనేది మామూలు విషయం కాదు. దీని మీద మరి అందరూ కూడా ఏలూరులో సమీర్ అనే నా ఫ్రెండ్ మరి ఉన్నాడు. జిల్లాకే సమీర్ తీసుకోవడం, దాంట్లో బ్రాంచ్ కింద మాకు కూడా తాడేపల్లి కూడా ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం. ఇవాళ ఈ బైక్స్ ఇచ్చిన తర్వాత మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా మేము కూడా బైక్ కొనుక్కొని తిరుగుతూ ఉంటున్నారు. అంటే ఈరోజు 10 రూపాయలు ఖర్చు పెడితే 100 కిలోమీటర్లు తిరిగేది ఎక్కడా లేదు. ఇవాళ లీటర్ పెట్రోల్ కొనాలంటే 110 రూపాయలు దగ్గర అవుతుంది. అది కూడా సామాన్య మానవుడు బళ్ళు తిప్పడం మానేశారు. మళ్ళీ ఈ బైక్స్ ద్వారా మరి అందరూ కూడా తిరుగుతారని చెప్పి విద్యార్థులకు కానీ అలాగే కార్మికులకు కానీ ఇటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఇందాక సీనాన్నయ్య గారు అన్నారు, ఈ పర్యావరణం కాపాడాలంటే ఇటువంటివన్నీ కూడా మరి రావాలి. ఇలాంటివి వచ్చినప్పుడే మనకు రేపు పొద్దున అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని ఆలోచిస్తున్నారు. మరి దీనికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే 3 రాష్ట్రాల నుంచి వచ్చిన మరి మన గౌస్ గారికి, అలాగే జిల్లా మరి అంతా కూడా చేస్తున్న మన సమీర్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఫెయిత్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రెవరెండ్ జ్యోతి ఆనంద్ క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. అర్ధరాత్రి 12 గంటల నుండి కేక్ కటింగ్ తో పాటు వివిధ ప్రదర్శనలు జరిగాయి. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరిగే క్రిస్టమస్ వేడుక ఘనంగా నిర్వహించారు. దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు. వేల సంవత్సరాలు దేవునికి మానవునితో సరైన సంబంధం లేదు. హల్లెలూయా. ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానంలో ఒక యాత్రికుడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో దొంగలు దోచుకున్నారు, గాయపరిచారు, కొరప్రాణంతో విడిచిపెట్టారు. ఆ మార్గంలో ఒక యాజకుడు వెళ్ళాడు, చూచి చూడనట్లు వెళ్ళాడు. తర్వాత ఒక లేవీయుడు వెళ్ళాడు, అతడు కూడా చూచి చూడనట్లు వెళ్ళాడు. ఆ తర్వాత వచ్చాడు, అతని గాయాలు కట్టి అతనికి ప్రథమ చికిత్స చేసి ద్రాక్షరసము పోసి తైలము పోసి అతన్ని తీసుకుని వెళ్ళి పూట ఖర్చు అయితే ఈ డబ్బు ఉంచండి, నేను మళ్ళా ప్రయాణమైన మళ్ళా వస్తాను, వచ్చినప్పుడు మళ్ళా తీసుకుని వెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు చెప్పిన ఈ గుడ్ సమారిటన్ పారబుల్ మనందరికీ బాగా తెలిసింది. హల్లెలూయా. గుడ్ సమారిటన్ అనగా మంచి సమరయుడు, కష్టంలో ఉన్న వారిని ఆదుకునేవాడు, కొన ప్రాణంతో ఉన్న ఆ మానవునికి రక్షణ ఇచ్చిన వాడు గుడ్ సమారిటన్. హల్లెలూయా. ఈ యెరూషలేము నుంచి యెరికో వెళ్తున్న మానవుడు ఎవరనగా ఆదాముకు సాదృశ్యం. ఆ తర్వాత దొంగలు దోచుకున్నారు. ఆదాము ఎవరు దోచుకున్నారండి? దొంగతనము, హత్య, నాశనము చేయటకు తప్ప మరి దేనికి ఎవడు వాడు? సాతాను, అపవాది. దోచుకున్నాడు, మన ప్రాణంతో విడిచిపెట్టాడు. తర్వాత ఆ మార్గంలో మొదట ఎవరు వెళ్ళారు? యాజకుడు. మెల్కీసెదెకు యాజకత్వం మొదట. ఆ యాజకత్వం మానవుడికి రక్షణ కలిగించలేకపోయింది. ఆ తర్వాత ఎవరు వెళ్ళారు? తాడేపల్లిగూడెం పట్టణ పరిసర గ్రామాల్లోని క్రీస్తు మందిరాల్లో సోమవారం క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రధానంగా జూబ్లీ రోడ్డు క్రైస్ట్ లూథరన్ చర్చ్, కొండయ్య చెరువు ఫెయిత్ చర్చ్,
తాళ్ల ముదనూరుపాడు రూరల్ మండలం కుంచనపల్లి గ్రామాల్లోని స్వస్థతశాల వద్ద క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఆయా క్రీస్తు మందిరాలు విశ్వాసులతో కిక్కిరిసి కనిపించాయి. సమస్తమైన కీడుకు తప్పిస్తూ ఇచ్చిన క్షేమాన్ని బట్టి ప్రభువా మీ కృపలో భద్రపరిచిన కాపుదల వైపు దేవాన్ని పొందినారు. ఆలయ అభివృద్ధి నిమిత్తము ఇచ్చిన కానుకలు మీరు అంగీకరించి ఒక రావాల్సిన దీవెన దయచేయండి. రాబోయే కాలమంతట్లో క్షేమాన్ని గురించి భద్రపరచండి. సంస్థలు వాడు ఎలాంటి పొదువు లేకుండా రాబోయే సంవత్సర కాలం అంతట్లో రెక్కల కింద కాపాడి మరి ఎక్కువగా స్తుతించలాగా నన్ను కృప వారికి నుండిగా దయచేసి నీ దీవెన చేత గడిచిన సంవత్సరం అంతా దేవుడు కాపాడిన విధానం బట్టి దేవుడు. తాడేపల్లిగూడెం ఏ పార్టీ మాండేట్ ఎవరిది అంశంపై మా ప్రతినిధి శివ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడేది ఎవరు? ఆశావహులు ఎంతమంది? ఈ మధ్యన సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్లో సీటు తమ నాయకుడి కంటూ ఈ కొట్లాటల్లో పార్టీలు అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి కూడా ఉంది. అసలు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తున్న వారెవరు? ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కొట్టు సత్యనారాయణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. దాదాపుగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆయనకే ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సర్వేలు చెబుతున్న దాని ప్రకారం ఓడిపోయే మంత్రుల్లో మొదటి స్థానంలో ఉన్నారు కొట్టు సత్యనారాయణ అనేది చాలా సర్వే సంస్థలు చెబుతున్న నిజం. దాదాపుగా ఇదే విషయమై సొంత పార్టీ కూడా కొట్టు సత్యనారాయణ కాకుండా ఎవరి అభ్యర్థిత్వాన్ని ఇక్కడ సీట్ మ్యాండేట్ కేటాయిస్తే బాగుంటుంది అనే సర్వే కూడా జరిగి ఈ మధ్యకాలంలో సంచలనంగా మారింది. అయితే అది సొంత పార్టీ సర్వేనా, వేరే సంస్థ చేసిందా అనే దానికంటే కూడా ఇక్కడ మారం వెంకటేశ్వరరావు కావచ్చు, వడ్డీ రఘురామ్ నాయుడు, ఈలి నాని ముగ్గురు పేర్లతోటి వైసీపీ క్యాండిడేట్ కోసం సర్వే జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈలి నాని తమ ప్రయత్నాలు తాను చేస్తూ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఈలి నాని ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి అసమ్మతి నేతగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి రిజైన్ అయితే చేయలేదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం లేదు. అయితే ఈలి నాని వైసీపీ నుంచి కూడా టికెట్ ఆశిస్తున్నారు, లేదా జనసేన నుంచి ఆయనకి మెగాస్టార్ చిరంజీవి గారితో ఉన్న పరిచయాలతోటి అటు చంద్రబాబు కావచ్చు ఇటు చిరంజీవి గారితో చెప్పించుకుని టికెట్ నేను తీసుకువస్తాను అని ఆయన తన అభిమానులకు చెప్పిన విషయం అందరికీ విదితమే. అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నుంచి వలవల మల్లికార్జునరావు బాబ్జీ, జనసేన నుంచి రాష్ట్ర నాయకుడిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ తమ ప్రయత్నాలను పూర్తి స్థాయిలో చేస్తూనే ఉన్నారు. అయితే బొలిశెట్టి శ్రీనివాస్కి పొత్తులో భాగంగా సీటు ఖరారైందని, తొలి విడత ఏదైతే పండగ జనవరి 14-15 తారీఖుల్లో చంద్రబాబు నాయుడు 75 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పొత్తుల్లో భాగంగా జనసేన టీడీపీల నుంచి పంపించే ప్రయత్నం ఏదైతే విడుదల చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అనేది కూడా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విషయం. దీంట్లో భాగంగా జనసేనకు 13 సీట్లు, అది గోదావరి జిల్లాల్లోనే అధికంగా సీట్లు కేటాయించే అవకాశం ఉందని అది ఒక సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న విషయం. అయితే ఇక్కడ లోకల్కి వచ్చేసరికి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభిమానులు, వలవల బాబ్జీ అభిమానులు కావచ్చు, తెలుగుదేశం అభిమానులు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారి అభిమానులు, జనసేన అభిమానులు తమ నాయకుడికి సీటు ఖరారైందంటూ సోషల్ మీడియాలో చేస్తున్న దాంట్లో ఎవరు నష్టపోతారు అంటే ఖచ్చితంగా నష్టపోయేది మాత్రం జనసేన టీడీపీ మాత్రమే. వాళ్ళ పొత్తుల్లో భాగంగా ఇద్దరు కలిసి పనిచేయాల్సిన సమయంలో కొట్లాడుకునే విషయంలో ఏదైతే రెండవ స్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళు సోషల్ మాధ్యమాల్లో పెట్టే పోస్టుల ద్వారా సంకేతాలు తప్పుగా వెళ్తున్నాయనేది ప్రజల్లోకి ఖచ్చితంగా అందరూ నమ్మాల్సిన విషయం. ఇలాంటి తరుణంలో అధినాయకులు ఎవరైతే వలవల మల్లికార్జునరావు కావచ్చు, బొలిశెట్టి శ్రీనివాస్ కావచ్చు, వీరిద్దరూ తమ అభిమానులను కూర్చోబెట్టి మాట్లాడి ఈ తరహా పోస్టుల ద్వారా పార్టీ తద్వారా మనం నష్టపోతామని చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీంతో పాటు వీళ్ళిద్దరూ ఒక ఎత్తు అయితే
ఇక్కడ బీజేపీతో పాటు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటే బీజేపీ ఖచ్చితంగా తాడేపల్లిగూడెం స్థానాన్ని ఆశించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా అయిన పైడికొండల మాణిక్యాలరావు ఇదే నియోజకవర్గం నుంచి అప్పట్లో తెలుగుదేశం బీజేపీ పొత్తుల్లో భాగంగా జనసేన భాగంగా అప్పుడు గెలిచి మంత్రి అయిన విషయం తెలిసింది. అయితే ఇప్పుడు ఈతకోట భీమశంకర్రావు తాతాజీ కూడా ఇక్కడ నియోజకవర్గ కన్వీనర్గా ఉన్నారు. ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ తమ సిట్టింగ్ స్థానాన్ని వదులుకునే పరిస్థితి కూడా ఉంది. ఇంత జరుగుతున్నా కూడా తెలుగుదేశం జనసేన ఏదైతే ఉన్నారో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో చేస్తున్న ఈ పోస్టుల ద్వారా నష్టపోయేది మాత్రం ఈ రెండు పార్టీల అభ్యర్థులే. అభ్యర్థులు ఇప్పుడు ఎలక్షన్ని ఫేస్ చేయాలంటే దాదాపుగా 40 నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టాలనేది అందరికీ తెలిసిన విషయం. అలాంటి సమయంలో వాళ్ళ ప్రయత్నాల్లో అభ్యర్థులు ఉన్నప్పుడు ఈ కింది స్థాయి నాయకులు చేసే చిల్లర పనుల వల్ల అభ్యర్థులకి వేరే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, అవతలి పార్టీలకి అవకాశం ఇచ్చినట్టు కూడా అవుతుంది. అయితే దీనిపైన వారు తీసుకునే చర్యలు ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు వలవల మల్లికార్జునరావు లేదంటే బొలిశెట్టి శ్రీనివాస్ మధ్యలో వీళ్ళు చేసే తతంగాల్లో అయితే అటు ఇల్లాని కానీ ఇటు ఈతకోట భీమశంకర్రావు కానీ సీటు దక్కించుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు చెప్పుకోవాల్సిందే ఉంటుంది. అయితే ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని మాత్రం కొట్టి సత్యనారాయణ నిలబెట్టుకున్నారనేది ప్రస్తుతం ఉన్న సమాచారం. రెండవ పోటీదారు ఎవరైతే ఉన్నారో బీజేపీ విడిగా వెళ్తే ఖచ్చితంగా ఎవరో అభ్యర్థి నిలబెడతారో అప్పుడు పెద్ద ఇక్కడ బీజేపీ గతంలో కూడా విడిగా బీజేపీ పోటీ చేసినప్పుడు 2500 3000 ఓట్లు మాత్రం ఇక్కడ రావడం తెలుస్తుంది. అలాంటి బీజేపీ విడిగా పోటీ చేశారు. కలిసి మాత్రం పోటీ చేసి పొత్తు పెట్టుకున్న సమయంలో బీజేపీ కూడా ఈ స్థానాన్ని ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రెండింగ్ల పైన ఆయా పార్టీల అధినాయకులు ఏదైతే వాళ్ళ కార్యకర్తలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.